శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. అంటే ఉన్నది ఉన్నట్లు అని యథాతథంగా. అయితే కాస్త ఈ ప్రహ్లాద చరిత్ర వచ్చేటప్పటికీ పోతనామాచ్యుడు తెనిగించిన భాగవతాన్ని చెప్పుకున్నాం. ఇందులో మనం సప్తమ స్కందాన్ని అంటే 6 స్కందాలు పూర్తి చేసి 7వ స్కందాన్ని 17 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున మనం 18వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితి హే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకి శోకరాసనం కవీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఈ విధంగా సద్గుణ గరిష్ఠుండైన ప్రహ్లాదుడు భగవంతుడైన వాసుదేవుడు యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై శ్రీవల్లభుడు తన్ను చేరిన అట్లైన చెలికాండ్రనెవ్వరి చేరమరచు అసురాది తనమ్రోలనాడిన అట్లైన అసుర బాలురతోడ ఆడమరచు భక్తవత్సరుడు సంభాషించినట్లయిన పరభాషల కుమారు పలకం వరచు. చూడండి, శ్రీవల్లభుడు కనుక ఎప్పుడు నిరంతర ధ్యాన రతుండైనప్పుడు ఆయన తనను చేరితే తన స్నేహితుల దగ్గరికి వెళ్ళట. పసితనంలోనే చిన్నప్పుడే ప్రహ్లాదు. అలానే ఆయన ఆ శ్రీవల్లభుడు తనతో ఆడుకుంటానికి వస్తే తన స్నేహితులతో ఆడటాన్ని మర్చిపోతాడు. అలానే భక్తవత్సరుడు సంభాషించినట్లయిన పరభాషలకు మారు పలకమరకు ఆయన మాట్లాడుతుంటే ఎవరికి వినపడవు ఆయన మాటలు, ఈయన ఒక్కడికే వినపడతాయి. అయితే వేరే వాళ్ళు పలకరిస్తే పలకరించంట. ఆ సమయంలో సురబంజు తనలోన చూచిన అట్లయిన చొక్కి సమస్తంబు చూడమరచు. ఆయన కనుక తనలో చూస్తే, తన లోపలికి చూస్తే తాను సమస్తాన్ని చూడటం మర్చిపోతాడట. హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబునిట్లైనతడు నిత్య పరిపూర్ణుడగుచు నీను మరిచి జడత లేక నుండును జడుని భంగి. ఇలా నిత్య పరిపూర్ణుడై జడులాగా ఉండేవాట ఆయన. పానీయంబులు త్రాగుచు కుడుచుచు కమ్మడి పద్యం అందరూ దీన్ని ఆలాపిస్తూ ఉంటారు తెలుగులో, తెలుగువారు చాలామంది. పానీయంబులు ద్రావుచు కుడుచుచు హాసలీలా నిద్రాదులు చేయుచు తిరుగుచును లక్షింపుచు సంతత శ్రీనారాయణ పాదపద్మయుగడి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. విశ్వాన్నే మరిచిపోయాట. ఎలా? నీళ్లు తాగుతున్నా, అలానే భోజనం చేస్తున్నా, ఎవరితోటన్నా పరిహసిస్తూ మాట్లాడుతున్నా, నిద్రపోతున్నా, తిరుగుతున్నా, ఎప్పుడు సంతతం కూడా శ్రీమన్నారాయణ పాద పద్మ యుగళాలని చింత చేస్తూ ఎప్పుడు మనసులో ఆ పాదాలనే తలచుకుంటూ ఈ సురారిసుతుడు అంటే సురులకు సురులకు శత్రువు ఎవరు? హిరణ్యకశిపుడు. వీడి సుతుడు ఎవరు? ప్రహ్లాదుడు. ఏతద్విశ్వమున్ భువరా. విశ్వాన్నే మరిచిపోతున్నాడయ్యా. చింత వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచునొక్క చోట
నశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట విష్ణుడింతియ కాని వేరొండు లేదని ఎత్తిలి నగుచుండు ఒక్కచోట నలినాక్షుడను నిధానము గంటి నీడని ఉబ్బి గంతులు వైచునొక్కచోట పలుకునొక్కచోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత భాష్ప సరిల మిళిత పులుకుడై మిళిత నేత్రుడై ఒక్కచోట నిలిచి ఊరకుండువు. ఇలా పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతం పైన ముకుంద చరణారవింద సేవాతిరేకమున నఖర్వ నిర్వాణ భావంబు విస్తరింపుచు. ఇదంతా ఎందుకు వచ్చిందిరా? పూర్వజన్మలో భాగవతులే సంపర్కం వల్ల వచ్చిందిరా. ఈ బాలుడికి చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే భక్తుడైపోయాడు అని అంటే గత జన్మలో వీడు భాగవతుడు అంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆ సంసర్గం వల్ల, వాళ్లతో కలియక వల్ల, వాళ్ళ సత్సంగం వల్ల ఇదంతా వాడికి అబ్బింది. అప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తమునంతర చిత్తంబ జ్ఞాయత్తంబు కానీక నిజాయత్తంబు చేచు సుప్రమత్తుండును సంసార నివృత్తుండును బుధజన విధేయుండును మహాభాగధేయుండును సుగుణ మణిగణ గరిష్ఠుండును పరమ భాగవత శ్రేష్ఠుండును కర్మ బంధలతావిత్రుండును పవిత్రుండునైనా పుత్రుని యందు విరోధించి సుర విరోధి అయిన హిరణ్యకశిపుడు అనుకంప లేక చంపంపంపే ఓర్చలేక ఆ విష్ణుమూర్తి యందు ప్రహ్లాదుడి యొక్క భక్తిని ఓర్చలేక చంపేయండి పలికాట. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. రేపు మనం ఈ ఘట్టం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సద్దానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిద్దుమురా నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయటు